కరెక్ట్‌గా ఆలోచించు మనోహరి. నీకు రణవీర్‌కి పుట్టిన పాపని నువ్వు అనాథ శరణాలయంలో వదిలేశావు. తర్వాత ఆ పాప ఏమైందో కూడా నీకు తెలీదు. అనుకోని పరిస్థితుల్లో అరుంధతి పాపని దత్తత తీసుకొని ఉండొచ్చు. ఆ పాప నీ పాపేనేమో ఒక్కసారి ఆలోచించు అని నీ పాపనే అరుంధతి, అమరేంద్ర దత్తత తీసుకున్నారేమోనని చెంబా చెప్తూ ఉంటే, ఈ చెంబాకి ఏమీ తెలియకుండానే ఇలా నోటికి ఇష్టం వచ్చింది చెప్పేస్తుంది ఏంటి మిస్సమ్మ? ఇప్పుడు ఆ మనోహరి తనకు పుట్టిన కూతురే అంజు అని నిజం తెలుసుకొని రణవీర్‌కి చెప్తే ఆ దుర్మార్గుడు అంజు పాపని ఎత్తుకెళ్ళిపోతాడు ఆస్తి కోసం. ఇప్పుడు ఎలా మిస్సమ్మ? ఏం చేద్దాం? అని రాథోడ్ టెన్షన్ పడుతూ ఉంటే, ఏదో ఒకటి చేసి మనోహర్‌ని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలి రాథోడ్ అని బాగి అంటుంది. అంజుని నీ కన్న కూతురు అయి ఉంటుంది మనోహరి. అందుకే ఆ సింగ్ అలా మాట్లాడాడేమో. చాలా సార్లు అంజు నీ కూతురే అన్న డౌట్ నాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఆ పిల్ల అచ్చం నీలాగే ఆలోచిస్తుంది, నీలాగే మాట్లాడుతుంది అని చెంబ అంటే, ఆ డౌట్ నాకు కూడా చాలా సార్లు వచ్చింది. కానీ ఆరు అందరికంటే ఎక్కువగా అంజునే చాలా బాగా చూసుకుంటుంది. అందుకే నాకు ఆ డౌట్ ఎప్పుడూ రాలేదు. ఎవరి కూతురో ఆ సింగ్ వాళ్ళనే అడిగితే తెలిసిపోతుంది కదా! పద వెళ్దాం అని మనోహరి అంటుంది. ఏంటి నమ్రత్ ఏంటి ఆలోచిస్తున్నావు అని లాల్ సింగ్ అంటే, అందరి ముందు నువ్వు అంజు గురించి ఎందుకలా మాట్లాడావు? అంజు అమర్ అన్నయ్య వాళ్ళ కన్న కూతురు కాదని అంజుకు తెలిస్తే ఎంత బాధపడుతుంది అని నమ్రత్ అంటే, అయినా ఎవరు అనాథాశ్రమంలో ఉన్న పిల్లని తీసుకొచ్చి పెంచుకుంటారు. అందుకే అమర్‌ని నేను అప్రిషియేట్ చేయాలనుకున్నాను. అందుకే అలా మాట్లాడానని లాల్ అంటే, చూడు అమర్ అన్నయ్య అంజుని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇంకోసారి ఆ విషయాల గురించి అస్సలు మాట్లాడొద్దు అని నమ్రత్ అంటే, ఏదో తోడా నోరు జారాననుకో ఇంకెప్పుడు అలా మాట్లాడనులే అని సింగ్ చెప్తూ ఉంటే, ఒకవైపు బాగీ రాథోడ్, ఇంకోవైపు మనోహరి, చంపా ఇద్దరు వింటూ ఉంటారు. వీళ్ళు కూడా అంజు గురించే మాట్లాడుకుంటున్నారు. వెళ్ళు మనోహరి వెళ్ళి క్లారిఫై చేసుకో అని చెంబా అంటుంది. ఏక్ మినిట్ నమ్రత్ అంటూ ఎవరు బయట మాట్లాడుతున్నది? ఎవరిక్కడికి వచ్చారని లాల్ సింగ్ గది బయటికి వస్తాడు. మా గది బయట మీరు ఏమి చేస్తున్నారని లాల్ సింగ్ అరుస్తూ ఉంటే, అంటే మీకు కాఫీ, టీ లాంటివి ఏమైనా కావాలేమోనని అడగటానికి వచ్చాము. మీరు మీ వైఫ్ మాట్లాడుకుంటుంటే ఇక్కడే ఉండిపోయామని మనోహరి అంటే, అలాంటప్పుడు డోర్ నాక్ చేసి లోపలికి రావాలి. లేదంటే మేము మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెళ్ళిపోవాలి. అంతేకాని ఇక్కడే నిలబడి మా మాటలు వింటారా? మాకేం అవసరం లేదు. మాకేదైనా కావాలంటే రాతోడిని అడుగుతాం. మీరు వెళ్ళండి అంటూ మనోహరి చెంబ మొఖం మీదే డోర్‌ని క్లోజ్ చేసేసి లాల్ సింగ్ గట్టిగా అరిచేసి లోపలికి వెళ్తాడు. నాతో ఏంటి ఇంత హార్ష్‌గా మాట్లాడుతున్నాడు ఆ లాల్ సింగ్. నేనేమైనా విలన్ అనుకున్నాడా అని మనోహరి అంటే, ఓ పెద్ద మరి హీరోయిన్ నువ్వు. నువ్వు విలన్‌వే కదా అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. నాతో ఇలా మాట్లాడాడు కదా ఉండు అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఆ మనోహరి అంటే ఆ లాల్ సింగ్‌కి అసలు నచ్చనట్లు ఉంది రాథోడ్. అది మనకు చాలా మంచిదేలే. మనోహరి అంజు గురించి కూడా లాల్ సింగ్‌ని ఏమీ అడగలేదని బాగి సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి లాలా నువ్వు ఎందుకు ఆ మనోహరి మొఖం మీదే డోర్ అలా వేసేశావు? ఎందుకంత కోప్పడుతున్నావు అని నమ్రత్ అడగటంతో, ఎందుకంటే ఆ మనోహరి నాకు అస్సలు నచ్చటం లేదు. అరుంధతి ఫ్రెండ్‌గా వచ్చి ఇక్కడే పాతుకుపోవటం ఏంటి? వెళ్ళకుండా ఇన్ని రోజులు ఇక్కడ ఉండటం నాకు అస్సలు ఇష్టపడడం లేదు. ఈ మనోహరి లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అమర్ బాగి 5 ఏండ్లు దూరం అవటానికి ఈ మనోహరియే కారణం అనిపిస్తూ ఉంది. కాబట్టి మనోహర్‌ని దూరం పెట్టమని ఇక్కడి నుంచి పంపించేయమని నేనైతే గట్టిగా అమర్‌కి చెప్తానని లాల్ సింగ్ చెప్తాడు. మనోహరి ఇటువైపు నుంచి కాదు, అంజు వైపు నుంచి నరుక్కు వద్దాము. తన పుట్టు పూర్వోత్తరాల గురించి అంజు పాపకి ఏమైనా తెలిసేమో అడిగి తెలుసుకో అని చెంబ అంటుంది. అంజు దగ్గరికి మనోహరి వచ్చి కూర్చొని అలాగే చూస్తూ ఉంటే భాగీరథతో చాటుగా వచ్చి మొత్తం గమనించుకుంటూ ఉంటారు. ఏంటంటే నా వైపు ఎందుకు అలాగే చూస్తున్నారని అంజు అంటే, నీ పేరెంట్స్ ఎవరు? నీ బ్లడ్ పేరెంట్స్ ఎవరు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారని అంజు అంటే, అదే నీ బ్లడ్ పేరెంట్స్ ఎవరో చెప్పు అంజు అని మనోహరి అంటుంది. నా బ్లడ్ పేరెంట్స్, నా గాడ్ ఫాదర్, గాడ్ మదర్ అన్నీ కూడా అమరేంద్ర నాన్న, అరుంధతి అమ్మ అని అంజు చెప్తుంది. ఏంటి మిస్సమ్మ డైరెక్ట్‌గా ఇలా అడుగుతోందని రాథోడ్ నోరు తెరిచి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటే, అదే కదా ఈ మనోహరికి అసలు బుద్ధే లేదు. నిజాలు రాబట్టుకోవటం కోసం చూడు ఎలా మాట్లాడుతోందో అని బాగి అంటుంది. నువ్వు ఎక్కడ పుట్టావు? ఎన్ని గంటలకు పుట్టావు? అని మనోహరి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కొడైకెనాల్‌లో జూన్ 10, 2016లో ఆర్మీ హాస్పిటల్‌లో పుట్టాను. కొడైకెనాల్‌లోనే చదువుకున్నాను అని. ఎందుకంటే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారని అంజు అంటుంది. నిన్ను మీ అమ్మ నాన్న ఎలా చూసుకునేవారు అని మనోహరి అంటే, నన్ను చాలా బాగా చూసుకునేవారు. నిజం చెప్పాలంటే అమ్మో ఆనంద్, ఆకాష్ కంటే నన్నే ఎక్కువగా చూసుకునేవారు. ఎందుకంటే చిన్న పిల్లని కదా అందరూ గారాబం చేస్తారు, ముద్దు చేస్తారు కదా! నేను చిట్ట చివరి పిల్లని కాబట్టి.
మా అమ్మకి నేను ఎంత ఇష్టమంటే, మా అమ్మ చనిపోయేటప్పుడు నేను తన పక్కనే ఉన్నానని అంజు చెప్తుంది. ఇంకాసేపు ఇలాగే వదిలేస్తే నిజం రాపట్టేసుకుంటుంది రాథోడ్. ఏం చేయాలని బాగి కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు అక్కడే పుట్టి పెరిగావని నీకెవరు చెప్పారని మనోహరి అంటోంది. నిన్ను దత్తత తీసుకున్నారేమో, నీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఏమో, నిన్ను అడాప్ట్ చేసుకున్నారేమోనని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, అయ్య బాబోయ్! ఎలా మిస్ అమ్మా అని రాథోడ్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటాంటీ ఏమైంది మీకు? నా గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారని అంజు అంటే, అప్పుడే మనోహరి, మనోహరి అంటూ అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. మీ నాన్న పిలుస్తున్నాడు, తర్వాత మాట్లాడుకుందాం అంటూ మనోహరి వెళ్తుంది. మనోహరి ఆంటీకి మెంటలొచ్చినట్లు ఉందని అంజు అనుకుంటూ ఉంటుంది. అయినా మనోహర్‌ని ఎందుకు పిలిచాడో ఏంటో నాకు కూడా అర్థం కావటం లేదు రాథోడ్. పద వెళ్దాం అని బాగి అంటోంది. అమర్ చాలా కోపంగా నిలబడి ఉంటాడు. ఏమైంది చెంబా అని మనోహరి వచ్చి అడుగుతూ ఉంటే, అదిగో ఆ లాల్ సింగ్, ఆ నమ్రత నువ్వు అంజు గురించి ఎంక్వైరీ చేసిన విషయం అమరేంద్రకి చెప్పేసినట్లున్నారు అని చెంబ చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు మనోహరి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, నేను లాల్ సింగ్ వాళ్ళకి ఏం కావాలో అడగటానికి వెళ్ళాను అంతేనని మనోహరి అంటుంది. మీరు నా గదిలోకి కూడా వచ్చారు కదా ఆంటీ. ప్రశ్నలు కూడా అడిగారు కదా అని అంజు అంటే, ఏం ప్రశ్నలు అడిగావు మనోహరి అని అమర్ అంటాడు. అంటే తన చదువు గురించి, ర్యాంకుల గురించి మాట్లాడింది అంతే కదా మనోహరి అని బాగి అంటే, "ఆ! అంతే అంతే" అని మనోహరి అంటుంది. లేదు, మీరడిగింది వేరే ప్రశ్నలు, అవి ఏంటంటే అని అంజు చెప్తుంటే, ఆ ప్రశ్నల గురించి తర్వాత మాట్లాడుకుందాంలే అంజు పాప అని రాథోడ్ డైవర్ట్ చేసేస్తాడు. మనోహరి, ఇప్పుడేంటంటే లాల్ సింగ్ వాళ్ళు ఇక్కడ ఒక ఫంక్షన్ చేయటానికి వచ్చారన్న విషయం నీకు కూడా తెలుసు కదా! అది కాశ్మీర్‌లో జరుపుతున్న ఫ్యామిలీ ఫంక్షన్. గెట్ టుగెదర్ లాంటిది. అందరు కొలీగ్స్‌ని కూడా పిలవాలనుకుంటున్నాము. అది దగ్గర ఉండి నువ్వే చూసుకోవాలని అమర్ అంటే, ఎలాగైనా సరే మనోహర్‌ని డైవర్ట్ చేయటం కోసం ఈ ఫంక్షన్‌లో ఇరికించాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. అదేంటి అమర్, గెట్ టుగెదర్ మొత్తం చూసుకోవాల్సింది ఈ ఇంటి యజమానిగా బాగి కదా! నువ్వు మనోహర్‌కి ఎందుకు చెప్తున్నావు అని లాల్ సింగ్ నిలదీస్తూ ఉంటాడు. అంటే నేను ఈ ఇంట్లో లేని 5 ఏండ్లు మనోహరి ఇటువంటివి చాలా బాగా మేనేజ్ చేయగలుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా ఎక్కువ అని బాగి అంటే, చెప్పండి మనోహరి గారు, మీ గురించి మీరు చెప్పుకోకపోతే ఎలా అని రాథోడ్ అంటాడు. అవునవును, అందుకే అమర్ నాకు ఈ బాధ్యతల్ని అప్పచెప్తున్నాడు. తప్పకుండా చూసుకుంటాను అమర్ అని మనోహరి అంటుంది. ఈ బాగి మనోహర్‌ని మళ్ళీ బకరా చేస్తోంది కదా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఈవెంట్ చేస్తున్నందుకు నేను కూడా నీకు థాంక్స్ చెప్తున్నాను మనోహరి. నువ్వు బాగా చేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేసేయి అని బాగి అంటే, ఆల్ ది బెస్ట్ ఆంటీ అని అంజు, రాథోడ్ కూడా చెప్తారు. ఏంటి మనోహరి, నేను చేయలేనని చెప్పి తప్పించుకోవచ్చు కదా! ఒకవేళ ఏదైనా తేడా వస్తే అమరేంద్రతో నీకు తిట్లు తప్పవు అని చెంబ అంటే, లేదు, నేను బాగా చేసి మార్కులు కొట్టేస్తాను. అమర్ నాకు ఇంప్రెస్ అయిపోతాడని మనోహరి అంటుంది. ఈ ఫంక్షన్‌తో ఈ బాగి ఏం ప్లాన్ చేస్తోందో, ఇదేమో బకరా అవుతోందని చెంబ అనుకుంటూ ఉంటుంది. అసలు మనోహరి ఫోన్ తీయట్లేదేంటి లాయరు అని డ్రైవింగ్ చేస్తున్న రణవీర్ కంగారు పడుతూ ఉంటాడు. అయినా కూడా ఆ మనోహరి అమరేంద్రకి దొరకకుండా భలే మేనేజ్ చేస్తుంది కదా అని లాయర్ అంటే, అది మనోహరి టాలెంట్ కాదు, అమరేంద్ర మంచితనం. అరుంధతికి మంచి ఫ్రెండ్ కదా ఈ మనోహరి. అరుంధతి ముసుగులో అమరేంద్రకి దొరకకుండా తప్పించుకుంటోంది. ఒకవేళ నిజాలన్నీ బయటికి వచ్చిన రోజున అమరేంద్ర దాడి చేస్తాడు. అసలు అమరేంద్ర కోపాన్ని ఎవరు కూడా ఆపలేరు. అప్పుడు మనోహరి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకే భయమేస్తోంది అని రణవీర్ అంటాడు. సరే రా లోపలికి వెళ్దాం అని ఇండ్లు రాగానే కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే, అదేంటి లాయరు, మనం లేం కదా! ఈ ఇంట్లో నీకు, నాకు, మనోహర్‌కి తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు. డోర్ ఏమో ఓపెన్ చేసి ఉంది. ఎవరు వచ్చి ఉంటారు అని అడుగు లోపల పెట్టగానే అక్కడ అమర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రణవీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అమర్‌ని చూసేసి రణవీర్ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే, ఆగు రణవీర్ అంటూ అమర్ పిలుస్తూ ఉంటాడు. భయపడి పారిపోకు, నేనేమి నిన్ను చంపటానికి రాలేదు అని అమర్ అంటే, సార్, రణవీర్ గారు బెయిల్ మీద వచ్చారు. మీరేదైనా చేస్తే చాలా శిక్ష అనుభవించాల్సి వస్తుందని లాయర్ అంటే, మా సార్ తలుచుకుంటే ఈ కోర్టులు, జైళ్ళు ఏమీ కూడా అడ్డురావు. ఏం చేయాలనుకున్నా చేస్తాడు. అయినా మా సార్‌కి నీ గురించిన అన్ని నిజాలు తెలుసు. మా సార్‌ని చంపాలనుకున్నది, అంజు పాపని కిడ్నాప్ చేయాలనుకున్నది నువ్వేనని కూడా తెలుసు రణవీర్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, రణవీర్ మరింత కంగారు పడుతూ ఉంటాడు. ఫంక్షన్‌లో రణవీర్‌పై అమర్ ప్లాన్ ఏంటి, బాగీ ప్లాన్ ఏంటి అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.